इनसे अनगिनत चीजें लाएंगे, खिलौने, मिठाइयाँ, बिगुल, गेंद और ना जाने क्या क्या. ఆ డబ్బులతో లెక్కలేనన్ని వస్తువులు కొనుక్కోవచ్చని అనుకున్నారు పిల్లలందరూ కూడా. ఖిలౌనే అంటే బొమ్మలు, మిఠాయియం అంటే స్వీట్స్, బిగుల్ ఇలా, గేంద్ బాల్ ఇలా ఎన్నో రకరకాల వస్తువులు కొనుక్కోవాలని అనుకున్నారు. और सबसे ज्यादा प्रसन्न है हामिद. అందరికన్నా ఎక్కువగా సంతోషంగా ఉన్నది హామిద్. वह भोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का था. అతడు భోలి, భోలి అంటే ఏంటంటే అమాయకమైన, సూరత్ అంటే ముఖము, అమాయకమైన ముఖము కలిగినటువంటి 4-5 ఏళ్ల ప్రాయం కలిగిన పక్క పలచని పిల్లవాడు. ఉస్కా పితా గత వర్ష హైజేకి బెంట్ హో గయా. అతని యొక్క తండ్రి లాస్ట్ ఇయర్ హైజా అంటే కలరాకి బలైపోయాడు. అలాగే మా నా జానే క్యోం పీలి పడతీ గయి और एक दिन वह भी परलोक सिधार गई. తల్లికి ఏమైందో తెలియదు, ఒళ్ళంతా కూడా పసుపు పచ్చగా మారి ఆవిడ కూడా ఒకరోజు మరణించింది. కిసీకో పతా నా చలాకి ఆఖిర్ అచానక్ క్యా హువా. ఎవ్వరికి అంతు పట్టని విషయం ఏంటంటే ఆవిడకి ఏమైంది అనేది ఎవరికి కూడా తెలియదు. अब हामिद अपनी दादी अमीना की गोदी में सोता है. ఇప్పుడు హామిద్ అతని యొక్క నానమ్మ అయినటువంటి అమీనా యొక్క ఒడిలో నిద్రిస్తూ ఉన్నాడు. दादी अम्मा हामिद से कहती है कि उसके अब्बाजान रुपये कमाने गए हैं. దాది అమ్మ అంటే నానమ్మ. నానమ్మ హామిద్తో చెప్పిందంట. ఏమని చెప్పింది? తల్లి తండ్రి చనిపోయారని చెప్పలేదు. ఉస్కే అబ్బాజాన్ అతని యొక్క తండ్రి రూపాయే కమానే గయే హై, డబ్బుల్ని సంపాదించుకోవడం కోసం వెళ్ళారు. అమ్మీజాన్ అల్లా మియా కే ఘర్ సే ఉస్కే లియే బహుత్ సి అచ్చీ చీజేం లానే గయి హై. అతని యొక్క తల్లి అల్లా దగ్గరికి వెళ్ళి అతని కోసం మంచి మంచి వస్తువులు తీసుకురావడం కోసం వెళ్ళిందని నానమ్మ హామిద్తో చెప్పిందన్నమాట. ఆశతో బడి చీజ్ హై. ఆశ అనేది చాలా గొప్పది. హామిద్ కే పావ్ మే జూతే నహీ హై. హామిద్ యొక్క పాదాలకి చెప్పులు కూడా లేవు. సిర్ పర్ ఏక్ పురాణి టోపీ హై. తల మీద ఒక పురాణ కాలం టోపీ ఉందన్నమాట. జిస్కా గోటా కాలా పట్ గయా హై. ఆ టోపీ అంతా కూడా చిరిగిపోయి ఉంది. ఫిర్ భీ వహ ప్రసన్న హై. అయినా కూడా అతను చాలా సంతోషంగా ఉన్నాడు. అభాగిన్ అమీనా అప్ని కోటరీ మే బయటి రో రహీ హై. అభాగిన్ అంటే దురదృష్టవంతురాలు. దురదృష్టవంతురాలైనటువంటి అమీనా ఆమె యొక్క చిన్న గదిలో కూర్చుని ఏడుస్తూ ఉందంట. ఆజ్ ఈద్ కా దిన్ హై. ఈరోజు ఈద్ పండుగ రోజు. और उसके घर में दाना तक नहीं है. మరియు ఆమె యొక్క ఇంట్లో తినడానికి బియ్యం గింజ కూడా లేదు. లేకిన్ కానీ హామిద్ ఉస్కే అందర్ ప్రకాష్ హై బాహర్ ఆశా కి కిరణ్. హామిద్ లోపల చాలా ప్రకాశిస్తూ ఉన్నాడు మరియు ఆశతో ఉన్నాడు బయటికి. హామిద్ భీతర్ జాకర్ దాదీ సే కహతా హై. హామిద్ లోపలికి వెళ్ళి, భీతర్ అంటే లోపల అని అర్థం. అందరూ లోపలికి వెళ్ళి నానమ్మతో చెప్పాడు. ఏమని చెప్పాడు? తుమ్ డర్నా నహీ అమ్మా. నువ్వు భయపడొద్దు నానమ్మ. మై సబ్సే పహలా ఆవుంగా. నేను అందరికన్నా ముందు వస్తాను. బిల్కుల్ నా డర్నా. నువ్వు ఏమీ భయపడవద్దు. అమీనా కా దిల్ కచోట్ రహా హై. అమీనా యొక్క మనసు బాధపడుతూ ఉంది. గావ్ కే బచ్చే అప్నే పితా కే సాత్ జా రహే హై. గావ్ కే బచ్చే అంటే గ్రామంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా అప్నే పితా కే సాత్ జా రహే హై. వారి యొక్క తండ్రులతో కలిసి వెళ్తూ ఉన్నారు ఈద్గాహ్కి. హామిద్ కా అమీనా కే సివా కౌన్ హై. హామిద్కి అమీనా తప్ప ఎవరున్నారు? భీడ్ మే బచ్చా కహీ ఖో గయా తో క్యా హోగా. భీడ్ అంటే గుంపు. గుంపులో పిల్లవాడు తప్పిపోయినట్లయితే ఏమి జరుగుతుంది? 3 కోస్ చలేగా కైసే. 3 కోసుల దూరం ఎలా నడుస్తాడు? పైరో మే ఛాలే పడ్ జాయేంగే. కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటాయి. జూతే భీ తో నహీ హై. చెప్పులు కూడా లేవు. వహ్ థోడీ దూర్ చల్కర్ ఉసే గోదీ లేలేగి. అతడు కొంత దూరం నడిచిన తర్వాత రెస్ట్ తీసుకుంటాడు. లేకిన్ కానీ యహా సేవాయం కౌన్ పకాయేగా. ఇక్కడ సేమ్యా ఎవరు చేస్తారు? పకానా అంటే ఏంటి? వండడం అనమాట.
पैसे होते तो लौटते लौटते सारी सामग्री जमा करके झटपट बना लेते. పైసే హోతేతో డబ్బులు ఉన్నట్లయితే వచ్చేటప్పుడు మొత్తం ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ కూడా తెచ్చుకునేదాన్ని, తయారు చేసుకునేదాన్ని తెచ్చుకుని. యహా తో చీజేం జమా కర్తే కర్తే ఘంటేం లగేంగే. ఇక్కడ చీజేం అంటే ఏంటి, వస్తువులు కొనాలంటే చాలా టైం పడుతుంది, గంటలు గంటలు టైం పడుతుంది. గావ్ సే మేళా చలా, గ్రామంలో మేళం జరుగుతూ ఉంది. और बच्चों के साथ हामिद जा रहा था, మరియు పిల్లలందరితో కలిసి హామిద్ వెళ్ళాడు. షహర్ కా దామన్ ఆ గయా, పట్టణం యొక్క పొలిమేరలు వచ్చినాయి అన్నమాట. సడక్ కే దోనోం ఓర్ అమీరోం కే బగీచే హై. సడక్ అంటే ఏంటి, రోడ్లకి ఇరువైపులా కూడా అమీర్ అంటే రిచ్ మ్యాన్స్, బాగా డబ్బులు ఉన్నటువంటి వారి యొక్క పువ్వుల తోటలు అనేవి కనిపించినాయి అంట. బగీచే అంటే పువ్వుల తోటలు. बड़ी बड़ी इमारतें, अदालत, कॉलेज, क्लब, घर आदि दिखाई देने लगे. అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్, కాలేజెస్, క్లబ్స్, ఇల్లు మొదలైనవన్నీ కూడా కనిపించాయి. ఈద్గాహ్ జానే వాళ్ళకి టోలియాం నజర్ ఆనే లగి. ఈద్గాహ్కి వెళ్తూ ఉన్నటువంటి వారందరూ కూడా కనిపించారు. ఏక్ సే ఏక్ భడ్కీలే వస్త్ర పెహనే హుయే హై. ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి కుర్తాలు అనేవి ధరించారు. సహసా ఈద్గాహ్ నజర్ ఆయి और उसी के पास ఈద్గా మేళా. అంతలోకి ఈద్గాహ్ కనిపించసాగింది. అక్కడ ఈద్గాహ్ యొక్క మేళా అనేది జరుగుతూ ఉంది. నమాజ్ పూరీ హోతే హీ సబ్ బచ్చే మిఠాయి और खिलौनों की दुकानों पर धावा बोल देते हैं. నమాజ్ పూర్తయిన తర్వాత పిల్లలందరూ కూడా మిఠాయిలు, బొమ్మలు కొనుక్కోవడం కోసం షాప్స్ దగ్గరికి వెళ్ళారు. హామిద్ దూర్ ఖడా హై. హామిద్ చాలా దూరంగా నుంచుని ఉన్నాడు. ఉస్కే పాస్ కేవల్ 3 పైసే హై. అతని దగ్గర కేవలం 3 పైసలు మాత్రమే ఉన్నాయి. మోహసిన్ బిష్తి ఖరీదుతా హై. మోహసిన్ ఏం కొనుక్కున్నాడంటే వాటర్ మ్యాన్ బొమ్మ కొనుక్కున్నాడు. మహమూద్ సిపాహి, మహమూద్ సాల్జర్ బొమ్మ కొనుక్కున్నాడు. నూరే వకీల్ అంటే లాయర్ బొమ్మ కొనుక్కున్నాడు. అలాగే సమ్మీ దోబిన్, సమ్మీ వాషింగ్ మ్యాన్ బొమ్మ కొనుక్కుంది. హామిద్ ఖిలౌనోं को లల్చాయి ఆంఖోं से देखता है. హామిద్ అక్కడ ఉన్నటువంటి బొమ్మలన్నింటినీ కూడా ఆశతో నిండినటువంటి కళ్ళతో చూస్తూ ఉన్నాడు. వహ్ అప్నే ఆప్కో సమజాతా హై. అతనికి సర్ది చెప్పుకుంటున్నాడు. ఏమని, మిట్టీకేతో హై గిరేతో చక్నాచూర్ హో జాయే. అవి మట్టితో తయారు చేసినటువంటి వస్తువులు కదా, కింద పడితే వెంటనే పగిలిపోతాయి అని అతనే సర్ది చెప్పుకున్నాడు అనమాట. ఫిర్ అయినా కూడా తర్వాత మిఠాయియోంకి దుకానే మాతి హై. మిఠాయిల యొక్క షాప్స్ వచ్చినాయి అనమాట. కిసీనే రేవడియాం లీ. ఎవరో రసగుల్లా తీసుకున్నారు. కిసీనే గులాబ్ జామున్, కొంతమంది గులాబ్ జామ్ తీసుకున్నారు. కిసీనే సోహన్ హల్వా, కొంతమంది సోహన్ హల్వా తీసుకున్నారు. మోహసిన్ కహతా హై. అప్పుడు మోహసిన్ అంటున్నాడు, హామిద్ రేవడి లేలే, హామిద్ నువ్వు రసగుల్లా తీసుకో అని అన్నాడంట. కితనీ ఖుష్బూదార్ హై. ఎంత బాగుందో. హామిద్నే కహా. అప్పుడు హామిద్ అంటున్నాడు, రఖే రహో క్యా మేరే పాస్ పైసే నహీ హై. ఏ నా దగ్గర డబ్బులు లేవనుకుంటున్నావా అన్నాడు హామిద్. సమ్మీ బోలా. అప్పుడు సమ్మీ అంటుంది, 3 ही पैसे तो हैं, 3 पैसों में क्या क्या लोगे. నీ దగ్గర 3 పైసలే ఉన్నాయి కదా, 3 పైసలతో ఏమేమి వస్తాయి. హామిద్ మౌన్ రహ్ గయా. ఎప్పుడైతే సమ్మీ ఆ మాట అందో వెంటనే హామిద్ సైలెంట్గా ఉండిపోయాడు. మిఠాయియోం కే బాద్ లోహే కి చీజోం కి దుకానే ఆతి హై. మిఠాయిల తర్వాత లోహే అంటే ఏంటి, ఐరన్ షాప్ వచ్చిందంట. ఐరన్ వస్తువులు ఉండే షాపు. కయి చిమటే రఖే హుయే థే. అక్కడ చాలా చిమట అంటే ఏంటి, పట్టకర్రలు కనిపిస్తూ ఉన్నాయి. హామిద్ కో ఖ్యాల్ ఆతా హై. హామిద్కి ఒక ఆలోచన వచ్చింది. ఏంటది, దాదీకే పాస్ చిమటా నహీ హై. నానమ్మ దగ్గర చిమట లేదు కదా. తవేసే రోటియాం బతాతీ హై తో హాత్ జల్ జాతే హై. పెనం మీద నుంచి రొట్టెలు చపాతీ తీస్తున్నటువంటి సమయంలో నానమ్మ చేతులు కాలిపోతూ ఉన్నాయి.
अगर चिमटा ले जाकर दादी को दे दें तो वह कितनी प्रसन्न होंगी. अगर ఒకవేళ చిమటా లే జాకర్ పట్టకర్ర తీసుకొని దాదీకో దేదే నానమ్మకి ఇచ్చినట్లయితే వహ్ కితనీ ప్రసన్న హోంగి ఆవిడ ఎంత సంతోషపడుతుందో. ఫిర్ ఉన్కి ఉంగలియాం కభీ నహీ జలేంగి. అలాగే నానమ్మ యొక్క వేళ్ళు, ఉంగలియాం అంటే ఏంటి, వేళ్ళు, వేళ్ళు కూడా కాలిపోకుండా ఉంటాయి. दादी अम्मा चिमटे देखते ही दौड़कर मेरे हाथ से ले लेंगी और कहेंगी. दादी अम्मा नानम्మ चिमटा देखकर పట్టకర్ర చూసి దౌడ్కర్ మేరే హాత్ సే లే లేంగి పరిగెత్తుకుంటూ వచ్చి నా చేతిలో నుంచి తీసుకుంటుంది. और कहेंगी మరియు చెప్తుంది. मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है. నా బాబే నా కోసం చిమటా తీసుకొచ్చావా నానమ్మ కోసం అని అంటుంది అనమాట. హజారం దువాయం దేతి రహేంగి. వేల కొద్ది ఆశీర్వాదాలు ఇస్తుంది నానమ్మ. ఫిర్ పడోస్ కి ఔరతోంకి దిఖాయేంగి. అంతేకాకుండా పొరుగు స్త్రీలకు కూడా చెమట పట్టుకొచ్చినటువంటి చెమటాని చూపిస్తుంది. సారీ గావ్ మే చర్చా హోనే లగేగి. మొత్తం గ్రామం అంతా కూడా చర్చించుకుంటూ ఉంటారట. దేని గురించి? హామిద్ చిమటా లాయా హై. హామిద్ ఏం తీసుకొచ్చాడు? చిమట. చిమట అంటే ఏంటి? పట్టకర్ర. పట్టకర్ర తీసుకొచ్చాడని మొత్తం గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉంటారు. కితనా అచ్చా లడకా హై. ఎంత మంచి పిల్లవాడు. బడోం కి దువాయేం సీదే అల్లాహ్ కే దర్బార్ మే పహుంచ్తీ హై ఔర్ తురంత్ సునీ జాతీ హై. పెద్దవారి యొక్క ప్రార్థనలు వెంటనే అల్లా యొక్క దర్బార్కి చేరుకుంటాయి మరియు వెంటనే ఆలకింపబడతాయి. హామిద్ నే దుకాందార్ సే పూఛా. హామిద్ అప్పుడు దుకాందార్ షాప్ కీపర్ని అడిగాడు. ఏమని అడిగాడు? యా చిమటా కితనే కా హై. ఈ పట్టకర్ర ఎంత అని అడిగాడు. చాహ్ పైసే కీమత్ సున్కర్ హామిద్ కా దిల్ బైట్ గయా. అప్పుడు షాప్ కీపర్ ఏం చెప్పాడంటే చాహ్ పైసే, 6 పైసలు అని చెప్పాడు. అది విని హామిద్కి చాలా బాధ కలిగింది. హామిద్ నే కలేజా మజ్బూత్ కర్కే కహా. తర్వాత హామిద్ గుండె నిబ్బరం చేసుకుని మళ్ళీ అడిగాడు. 3 పైసే లోగే. 3 పైసలకి ఇస్తావా అని అడిగాడంట చాలా జాలిగా. దుకాందార్నే బులాకర్ చిమటా దే దియా. దుకాందార్ పిలిచి చిమటా ఇచ్చాడు. హామిద్ నే ఉసే ఇస్ తరహ్ కంధే పర్ రఖా మానో బందూక్ హో ఔర్ షాన్ సే ఎకట్తా హువా సంగియోं के पास आया. హామిద్ ఆ చిమటాని తీసుకుని తుపాకీ పెట్టుకున్నట్లుగా భుజం మీద ఆ చిమటాని పెట్టుకుని మిత్రుల దగ్గరికి వచ్చాడు. దోస్తంనే మజాక్ కియా. అతని చేతిలో ఉన్నటువంటి చిమటాన్ని చూసి మిత్రులందరూ కూడా మజాక్ అంటే ఏంటి, ఎగతాళి చేస్తూ ఉన్నారంట. యహ్ చిమటా క్యోం లాయా పగలే, ఇస్ క్యా కరేగా. ఓరి పిచ్చివాడా, నువ్వు ఆ చిమట ఎందుకు తీసుకొచ్చావు, దాన్ని నువ్వేం చేసుకుంటావు అన్నాడంట. घर आने पर अमीना हामिद की आवाज़ सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी. घर आने पर ఇంటికి వచ్చిన తర్వాత హామిద్ కి ఆవాజ్ సున్తే హీ, హామిద్ యొక్క గొంతు విని దౌడి ఔర్ ఉసే గోద్ మే ఉఠాకర్ ప్యార్ కర్నే లగి. పరిగెత్తుకుంటూ నానమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని ప్రేమగా లాలిస్తూ ఉంది. సహసా హాత్ మే చిమటా దేకర్ వహ్ చౌంకి. మరియు హామిద్ చేతిలో ఉన్నటువంటి పట్టకారని చూసి ఒక్కసారిగా నానమ్మ ఉలిక్కి పడింది. చౌంకి అంటే ఉలిక్కి పడడం. యహ చిమటా కహా సే లాయా. ఈ చిమటాని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? మైనే మోలియా అమ్మ, నేను దాన్ని కొన్నాను నానమ్మ అని చెప్పాడు. కితనే పైసే మే, ఎన్ని పైసలకు కొన్నావు? 3 పైసే దియే. 3 పైసలు ఇచ్చి కొన్నాను నానమ్మ. అమీనా నే అప్నే హాత్ సాతే మాతే పర్ హాత్ రఖా. మాతి అంటే ఏంటంటే నుదురు అనమాట. నుదుటి మీద చేయి పెట్టుకుని అమీనా ఇలా కూర్చుని ఉంది. वह अफसोस करती हुई आह भरती हुई बोली, यह कैसा बेसमझ लड़का है कि दोपहर हुई कुछ खाया ना पिया. అమీనా చాలా బాధతో అంటుందన్నమాట. ఇతడు ఎంత తెలివి తక్కువ పిల్లవాడు. మధ్యాహ్నం అయిపోయింది, ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. కుచ్ నా పియా, నా కాయ అంటే కాయ అంటే తినడం, పియా అంటే త్రాగడం. चिमटा सारे मेल में तुझे और कोई चीज ना मिली जो यह लोहे का चिमटा उठा लाया. మేళం దగ్గర ఇంకేమీ కనిపించలేదు అనుకుంటా. అప్ప ఇనుప చిమటా తీసుకుని వచ్చాడు అంది.
हामिद ने अपराधी भाव से कहा. హామిద్ తప్పు చేసినటువంటి భావనతో అంటున్నాడు. తుమ్హారి ఉంగలియాం తవేసే జల్ జాతీ థీ యహ్ ముజ్సే దేఖా నా జాతా తా అమ్మా. తుమ్హారి ఉంగలియాం, నీ వేళ్ళు తవేసే జల్ జాతీ థీ, పెనం మీద నుంచి రొట్టె తీస్తున్నటువంటి సమయంలో వేళ్ళు కాలిపోతూ ఉన్నాయి నానమ్మ. యహ్ ముజ్సే దేఖా నా జాతా తా, నేను దానిని చూడలేకపోయాను. ఇస్లియే మై ఇసే లివాత్ లాయా, నేను అందుకని నీకోసమే ఈ పట్టకారుని తీసుకొచ్చాను నానమ్మ అన్నాడు. అమీనా కా క్రోధ్ తురంత్ స్నేహ్ మే బదల్ గయా, వెంటనే అప్పటి వరకు ఉన్నటువంటి కోపం అంతా కూడా ఒక్కసారిగా మారిపోయి ప్రేమగా మారిపోయింది. యహ్ మూక్ స్నేహత, ఇది ఒక మోగ ప్రేమ. మార్మిక్ ప్రేమ్ థా జో రస్ ఔర్ స్వాద్ సే భరా, అంతేకాకుండా ఇది రసాస్వాదాలతో నిండి ఉంది. బచ్చే మే కితనా త్యాగ్, కితనా సద్భావ్ ఔర్ కితనా వివేక్ హై, పిల్లవాడిలో ఎంత త్యాగం, ఎంత సద్భావన మరియు ఎంత వివేకం ఉందో. दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा.